నా మతం మానవత్వం అని ఎప్పుడు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆ మానవత్వాన్నే మంట కలిపారు అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. తన కారు చక్రాల కింద ఒక మనిషి నలిగిపోతున్నట్లు గమనించిన కొంతమంది కారు ఆపండి అంటూ గట్టిగా అరిచారట. కానీ ఆ డ్రైవర్ కారు ఆపలేదు. జగన్ కారు కాస్త ముందుకెళ్ళాక ఆ చక్రాల కింద పడిన వ్యక్తిని ఎవరు పక్కకు లాక్కొచ్చారో, ఎవరు 108కి ఫోన్ చేశారో, అతనిపై ఎవరు అంత కనికరం చూపించారో తెలియదు. కానీ అతని ప్రాణాలైతే మిగలేదు. ఇక్కడ కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి. కారు కింద ఒక వ్యక్తి నలిగిపోతున్నాడు అని జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు అనుకుందాం. కానీ అంత పెద్ద కుదుపును ఎంతో అనుభవం ఉన్న ఆ డ్రైవర్ గమనించకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఇక జగన్ పరామర్శ యాత్రపై కూడా విపరీతమైన విమర్శలు వచ్చాయి. బెట్టింగుల కోసం అప్పులు చేసి అప్పుల వాళ్ళు తమ డబ్బులు తిరిగి ఇమ్మని ఒత్తిడి చేయగానే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఒక వైసీపీ కార్యకర్త. అతను బెట్టింగ్ కాసింది వైసీపీ గెలుస్తుందని, కానీ సీన్ రివర్స్ అయిపోయింది. ఇది జరిగింది 2024 జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చాక 4 రోజులకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కార్యకర్త చనిపోయిన రోజు జగన్ పరామర్శకు వెళ్ళలేదు, ఎందుకంటే అప్పుడు అతను బిజీ. ఏడాది గడిచిన తర్వాత అకస్మాత్తుగా ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించాలని జగన్కి ఆలోచన రావటం, అందుకోసం భారీగా కాన్వాయ్తో వెళ్ళటం, అందులోనే ప్రమాదం జరగటం తీవ్ర విమర్శలకు దారితీసింది. వీటన్నిటికీ తావిచ్చింది జగనే. ఈ దారుణాన్ని వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి స్పందన గురించి మాట్లాడుకునే ముందు జరిగిన సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సర కాలంగా జగన్ ఏపీలో బయటకు అడుగుపెట్టిన ప్రతిసారి కూడా జనం భారీగా కనిపిస్తున్నారు. అది నిజంగా జనమేనా? ప్రేమతో వస్తున్నారా, లేక బల ప్రదర్శన కోసం చేస్తున్నారా? ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. కారణాలు ఏవైనా కూడా జనం భారీగా గుమ్మికూడటం అయితే జరుగుతోంది. అనంతపురం వెళ్ళినప్పుడు, గుంటూరు మిర్చి యార్డు దగ్గర రైతులను కలవటానికి వెళ్ళినప్పుడు జనాన్ని కంట్రోల్ చేయటంలో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం తన బాధ్యతగా కట్టుదిట్టమైన చర్యలు చేయాలి కదా. ఇది చాలా మంది వాదన. జగన్ జనాన్ని రెచ్చగొడతారని, అందుకే వాళ్ళు అదుపు తప్పి ఉంటారని, నిజంగా పార్టీ మీద అభిమానంతో వచ్చే జనం ఇలా అల్లర్లకు పాల్పడరు అనేది చాలా మంది కూడా వినిపిస్తున్న వాదన. తెలుగుదేశం పార్టీ తమ మీటింగులు, తమ కార్యక్రమాల విషయంలో మొదటి నుంచి ఒక మంచి క్రమశిక్షణతో వ్యవహరిస్తుంది. అక్కడ ఎంతమంది జనం వచ్చినా ఎలాంటి అల్లర్లకు తావుండదు. ఇది మనం వామపక్షాల తర్వాత మళ్ళీ అంతటి క్రమశిక్షణ టీడీపీలోనే కనిపిస్తుంది అని కూడా చాలా మంది అంటారు. దీన్ని ఎవ్వరూ కొట్టి పారేయలేరు కూడా. ఇక మరోపక్క పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే వాళ్ళని మనం తీసుకుంటే ఎక్కువగా అక్కడికి వచ్చేది యువతే. అందులో కూడా ఓటు హక్కు కూడా సరిగ్గా లేని వాళ్ళు, అంటే టీన్స్ అంటే యువత ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంటారు. ఇక మరోవైపు కార్యకర్తలు మాత్రమే కాక అభిమానులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి హాజరవుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కనిపించగానే కేరింతలకు కొట్టే యువతే ఎక్కువగా ఉంటారు. అయినా అక్కడ కూడా ఎప్పుడు అదుపు తప్పున ఆ జన సంచారం కూడా మనకి ఎప్పుడు కనిపించలేదు. మరి జగన్ యాత్రల్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? అవి పథకం ప్రకారమే జరుగుతున్నాయా అన్న కోణంలో కూడా ప్రభుత్వం దీనిపై సరిగ్గా దృష్టి పెట్టి ఉండాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ పర్యటనలు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జరగకపోయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, జనం గుమికూడేలా వారి పథక రచన ఉంటుంది అని తెలిసి కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దీనివల్లే అమాయకుల ప్రాణాలు పోతున్నాయని సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెంటపాళ్ల యాత్రకు పోలీసులు నిర్దిష్టమైన నిబంధనలు ఖరారు చేశారు. కానీ యాత్ర మొదలైనప్పుడే ఆ నిబంధనల ఉల్లంఘన కూడా మొదలైంది అని తెలిసినా కూడా, అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గరే కాన్వాయ్ ఎప్పుడైతే బయలుదేరిందో కార్లను అడ్డుకునే ప్రయత్నం అక్కడ ఎవ్వరూ చేయలేదు. నిబంధనలు విధించడంతోనే ప్రభుత్వం, పోలీసుల బాధ్యత అయిపోయింది అని అనుకుంటారు. ఖచ్చితంగా ఆ నిబంధనలన్నీ కూడా అమలయ్యేలా చూడవలసిన బాధ్యత వారిపై ఉంటుందని మర్చిపోతారు. జగన్ పర్యటన విషయంలో నిబంధనలు అమలు కానప్పుడు బాధ్యతగా అవి అమలయ్యేలా చూడటం, అవసరమైతే తగిన చర్యలు తీసుకోవటం ఎందుకు చేయట్లేదు? ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అన్న డిమాండ్ కూడా చాలా మంది నుంచి వినిపిస్తోంది.
అలాగే సింగయ్య అనే వ్యక్తి జగన్ వాహనం టైర్ల కింద నలిగిపోయాడని చెబుతున్న కేసులో కూడా పోలీసులు అంత హడావిడిగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో తెలియదు. ఒక ఎస్పీ స్థాయి అధికారి సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడలేదు, వేరే కారు కింద పడ్డారు అంటూ ఒక కార్ నెంబర్ కూడా చెప్పటం అక్కడ ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనం. జనం గుమ్మికూడకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోలేదు. ఇక వాళ్ళు పెట్టిన కేసులో డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించి రోడ్ షో చేసినందుకు జగన్ పేరు కేసులో పెట్టడాన్ని ఇక్కడ ఎవ్వరూ వ్యతిరేకించరు. కాకపోతే ఆ కారులో కూర్చున్న అందరినీ కూడా ఈ కేసులో చేర్చడం వల్ల కేసు బలం తగ్గిపోయింది అని న్యాయ నిపుణులే చెబుతున్నారు. ఎందుకంటే మిగతా వారిని ప్రయాణికులుగా మాత్రమే కోర్టు చూస్తుంది. అలాంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు ఇంటి నుండి బయటకు రాకుండా గేటుకు తాళ్లు కట్టి ఆపిన యంత్రాంగం ఇప్పుడు ఏమైంది? విశాఖపట్నం వెళ్లిన చంద్రబాబును వెనక్కి పంపించటం ప్రజలందరూ చూశారు. పవన్ కళ్యాణ్ను జగ్గయ్యపేట దగ్గర ఆపగలిగిన ఈ వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు ఇంత అలసత్వంతో ఎందుకున్నాయి? యువగళం యాత్ర సమయంలో పెట్టిన ఆంక్షలను లోకేష్ ఎప్పుడూ కూడా ఉల్లంఘించలేదు. అప్పుడు ఎంతో పట్టుదలగా ఉన్న యంత్రాంగం ఇప్పుడు అవసరమైనా కూడా స్పందించకపోవటం ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకోవాలిగా. ఇక మరోపక్క జగన్పై కేసు పెట్టడం గురించి వైసీపీ శ్రేణులు పెద్దగా స్పందించకపోవటం ఆశ్చర్యకరమైన విషయం. జగన్ రెంటపాళ్ల యాత్ర మాత్రం ఆ పార్టీకి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించే పేరుతో రాజకీయ ఎజెండాతో పర్యటన చేసి ఇద్దరు వ్యక్తుల మరణానికి కారణమయ్యాడన్న అపకీర్తి మూటగట్టుకున్నారు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం తన అలసత్వాన్ని వదిలిపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సీరియస్గా తీసుకోవాలి. ఇక మీదట అంటే ఇంకా ముందు భవిష్యత్తులో ఇలాంటి పర్యటనలకు యాత్రలకు వెళ్లే సమయంలో అది ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండేలా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అభినవ్ భారత్ కూడా కోరుకుంటోంది.